హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం చేసుకునే పని కరెక్ట్గా ఎవరిని బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటున్నా మనల్ని అనేవాళ్ళు అంటూనే ఉంటారన్నమాట. ఎదురింటి వాళ్ళు ఏదో అంటున్నారు, పక్కింటి వాళ్ళు ఏదో అంటున్నారు, చుట్టాలు ఏదో అంటారనేసి మనం ఉన్న చోటే ఉండిపోతే ఇంకా మనం పైకి ఎదగలేమండి. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయన్నమాట. నాకే కాదు, నాతో పాటు ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ వెంటాడుతూ ఉంటాయండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఏలెత్తి చూపడానికే చూస్తూ ఉంటారు చాలామంది. మన రిలేషన్స్లోనే చాలామంది ఉంటారన్నమాట. ఏదన్నా మనల్ని వంక పెట్టి అనడానికి రెడీగా ఉంటారు, కానీ రేపన్న రోజున మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ₹1 ఇవ్వటానికి ఎవ్వరూ సాయం చేయడానికంటే ముందుకు రారండి. అందుకే చెప్తున్నాను, నేను అలాంటి వాళ్ళ గురించి అసలు నేను ఆలోచించను. నా వీడియోస్ నేను చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే ప్రతి వీడియోకి మనం ఒక వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఒక్కొక్క వీడియోకి ఒక్క వీడియో వెనకాల ఎంత పెయిన్ ఉన్నదనేది వీడియో తీసిన వాళ్ళకే తెలుస్తుందండి. వీడియో తీయటం ఒక ఎత్తు, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఎడిట్ చేయటం చాలా పని ఉంటుంది అన్నమాట. మనం వీడియో చూడటం ఈజీనే, చేయటం కష్టం అన్నమాట. ఇది చేసే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి తెలియదు. మన ఛానల్ రీచ్ అవటంలో కూడా మన వీడియోస్ కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. మన వీడియోస్ బాగుంటేనే చాలామంది ఛానల్ స్టార్ట్ చేసి 4-5 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి రీచ్ అనేది రావట్లేదండి. కొంతమంది అయితే ఛానల్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే మానిటైజేషన్ కూడా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే అది ఛానల్ రీచ్ని బట్టి ఉంటుంది, మనం పెట్టే వీడియోస్ని బట్టి ఛానల్ రీచ్ అవ్వటం అనేది ఉంటుంది అన్నమాట. సబ్స్క్రైబర్స్ పెరగటం ఇవన్నీ కూడా ఛానల్ రీచ్ అవ్వని వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. అవన్నీ నేను వింటాను. ఓహో ఇలాగ ఉంటుంది అనేసి. నాకు ఛానల్ గురించి తెలియకుండానే స్టార్ట్ చేశాను. నేను చాలా వీడియోల్లో కూడా ఇదే మాట చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఛానల్ గురించి తెలుసుకోవాలంటే చాలామంది ఛానల్ అయితే స్టార్ట్ చేశాం, కానీ అందులో వీడియోస్ పెట్టడం తెలియట్లేదండి. వీడియోస్ పెట్టి అంత ఖాళీ కూడా ఉండలేదని చెప్తున్నారు. ఖాళీగా ఉన్నవాళ్ళు వీడియోస్ పెట్టరండి. నేను చాలాసార్లు చెప్పానమాట, మేము అన్నీ ఖాళీగా ఉండైతే మేము వీడియోస్ అవి పెట్టట్లేదు. ఇంట్లో పనులన్నీ చేసుకునే తర్వాత ఖాళీగా ఉన్న టైంలోనే మేము చేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం ఇంట్లో పనులు వదిలేసుకుని పిల్లలను చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తూ ఇంకా అన్ని పనులు అయినాకనే నేను ఛానల్లోకి వస్తానండి. ఎవరైనా అంతే, ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంతే. ఇల్లుని వదిలేసుకుని ముందు ఛానల్ని అయితే చూసుకోరన్నమాట. ఛానల్కి చాలా పని ఉంటుంది, చాలా కరెక్ట్ అండి. అది ఇందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. దీని గురించి ఇంకా నేను ముందు ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటానండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.